మనకి ఖురాన్లో చూస్తే గనక 5 పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అంటాం. దానిలో 5th పిల్లర్ హజ్ యాత్ర అన్నమాట. అంటే ఖచ్చితంగా కంపల్సరీగా మక్కాకి వెళ్ళాలన్న హజ్ యాత్ర. మనం చూస్తే షహాదా, సలా, జకత్, సామ్, హజ్ అని 5 ఉంటాయి. మనకి ఖురాన్లో చూస్తే 5 కార్డినల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే 5 ఆబ్లిగేషన్స్ ఉంటాయి అనమాట. ముస్లిమ్స్ ఖచ్చితంగా అది పాటించాలి. మొదటిది షహాదా అంటే ఫెయిత్, నమ్మకం కలిగి ఉండాలి. ఒక దేవుడని నమ్మకం ఉండాలన్నమాట. ప్రొఫెట్ మహమ్మద్ యొక్క టీచింగ్స్ని ఫాలో అవుతుండాలి. రెండోది సలా. సలా అంటే రిచువల్ ప్రేయర్స్, అంటే ప్రతిరోజు 5 సార్లు ప్రే చేస్తారు కదా, అది ఖచ్చితంగా అదే దాన్నే సలా అంటారనమాట. తర్వాత జకత్. జకత్ అంటే చారిటీ చేయాలి. తర్వాత సామ్. సామ్ అంటే రంజాన్ పీరియడ్లో ఫాస్టింగ్ ఉంటాం. అన్నిటికన్నా ముఖ్యమైన వీటిలో 5వది హజ్ యాత్ర అనమాట. ఖచ్చితంగా మక్కాకు వెళ్లాల్సిందే ప్రతి ముస్లిం. ఎవరైతే ఫిజికల్గా ఫినాన్షియల్గా ఏబుల్గా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హజ్ యాత్ర చేసి రావాలని చెప్పి ఖురాన్ చెప్తుంది అనమాట. హజ్ అంటే చేసిన పాపాలన్నింటినీ ఫర్గ్యూనెస్ చేసుకోవడం. అక్కడ దాకా వెళ్ళి ప్రాఫెట్ మహమ్మద్ టీచింగ్స్ మీద నమ్మకాల్ని మళ్ళీ వ్యక్తపరచడం అనమాట. ఈ హజ్ యాత్ర కంపల్సరీ అందరూ ముస్లిమ్స్ చేయాలనుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం వీళ్ళు వెళ్ళిన యాత్ర, ఎవరైతే హైదరాబాద్ ముస్లిమ్స్ ఎక్కువ మంది వెళ్ళారో, ఈ బస్ యాక్సిడెంట్ గురయ్యారో వాళ్ళు వెళ్ళింది ఉమ్రా అనమాట. ఉమ్రా అనేది కంపల్సరీ కాదు, ఖచ్చితంగా వెళ్ళాలని కాదు, అది వాలంటరీ. ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళొచ్చు, ప్రతి సీజన్లో వెళ్ళొచ్చు అనమాట. అయితే ముస్లిమ్స్ ఎవరైతే ఫర్గ్యూనెస్ ఎక్కువ కోరుకుంటారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉమ్రాకి వెళ్ళి రావాలని చెప్పి చెప్తా ఉంటారనమాట. అయితే ఈ ఉమ్రా పిలిగ్రిమేజ్లో భాగంగా మెక్కా నుంచి బయలుదేరి మదీనా వెళ్తున్నారు. మెక్కాలో రిచువల్స్ పూర్తి చేసుకుని మదీనా వెళ్తున్నారు అనమాట. ఆ టైంలో అర్ధరాత్రి పూట ఈ బస్సు యాక్సిడెంట్ జరిగింది. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో పెద్ద ఎక్స్ప్లోజన్ వచ్చిందంటే, పెద్ద బ్లాస్ట్ అయింది. దానిలో చాలా మంది నిద్రపోతున్నారంటే రాత్రిపూట కాబట్టి వెంటనే ఎస్కేప్ కూడా కాలేకపోయారు. చాలా మంది చనిపోయినట్లు కూడా నిర్ధారణ అవుతోంది.